అంతే. నువ్వేనా? నేను నమ్మలేకపోతున్నా కృపా. నువ్వేనా ఇంత పెద్ద ప్రయోగం చేసింది అనే? ఆయన ఏంది దారిని రాకుండా దారిని వస్తా అన్నాడు. అయ్యా ఏమి దారిని వస్తున్నావు? మా నాన్న ఎందుకు హడావుడిగా ఫోన్ చేశాడు, నువ్వే తొందరగా వెళ్ళావు. ఏందా కూడా అయిపోయిందా? 1500 రూపాయల కోడి 3000 రూపాయల కోడిని కొట్టేసింది దొడ్లో. అందుకు మా నాన్న ఫోన్ చేసింది. కోళ్ళు కొట్టుకుంటాను అంటే ఏం కొట్టుకుంటున్నాయా? నడకే తోట ఇరిగిపోతుంది, నిలబెడితే నిలబడలేకపోతుంది. మంచి కోడి 3 దెబ్బకి మెడకే గోపతోట తగిలిపోతుంది. పుడుచుకోవటం బాగానే ఉండేవి. మరి ఈరోజు ఎందుకు గొడవ పెట్టుకున్నా తెలియదు. ఏం చేస్తావు కృప? ఇప్పుడా మనకు అన్ని డబ్బులు రావు. కేజీలు లెక్క అడుగుతారు. కేజీలు లెక్క అమ్మే బదులు మనం ఏదైనా కమ్మగా పిల్లకాయలు చేసి పెడితే కథకని ఉంటుంది. ఎప్పుడు నువ్వు బిర్యానీ అని చెప్పి పులావ్ చేస్తుంటావు కదా? పులావ్ చేస్తుంటా. ఈసారి దమ్ బిర్యానీ చేయి. ఇది కోసుకోడు ఇంకా అంతే అనాలి. పందెంలో వాడిపోయిన కోడిని కోసుకోడు అంటారు, తెలుసా? తెలియదు. అది ఇంకా అదే. ఇప్పుడు ఏం కోడే? కోసుకోడి. జాతి వచ్చి విడికాల జాతి, మంచి నెల్లూరు బీడు. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా. ఇప్పుడు ఈ దారిని ఎందుకు వచ్చానంటే దిష్టి తగిలితే రుచి ఉండదు కూర. ఆ మాట కూడా నిజమేయో. అందుకని షార్ట్ కట్ లో వచ్చేసా. ఎవరు అంటే ఈ దారిని ఎవరు తిరగరు. మామూలుగా మెయిన్ రోడ్ అయితే కంపంతా గీసుకోపోయింది. అయితే నేను నీట్గా పోలిసి నీకు ఇచ్చేస్తాను, నువ్వు కూర మందాలు చేసేద్దు. అట్లాగే ఫ్రెండ్స్, కోడికి బొచ్చు అయితే వలిసేస్తానండి. ఇప్పుడు నీట్గా కాల్ చేస్తాను. చాలా పెద్ద కోడిగా. అయ్యే ఇంకా అది పెద్దదైతే ఇంకెంత ఉంటుంది? మనకి పెద్దవి ఉన్నాయి. నేను ఒక్కసారి కూడా పోయిదా మనట్లాగా పోయిలా, ఎందుకంటే ఆఫర్ ఇచ్చినట్టు అయింది ఈరోజు. ఇంకా తప్పదు, అది దాని పరిస్థితి బాగాలేదు. అసలు ఉన్నట్టుండి యుద్ధం ఎందుకు జరిగింది ఇట్లకి? మొన్న గొడుచుకునే అంట, ఆ రోజు అదిలిచ్చిలోకి వెళ్ళిపోయినాయి అంట. ఈరోజు ఆయన చెరువులోకి వెళ్ళిపోయినట్టున్నాడా. రెండు కలుసుకుని కొట్టాయంట దీన్ని, ఒకటి కాదంట, రెండు పుంజులు. ఇది పిల్ల అయిపోయా. వాటికి ఉన్నంత వయసు దీనికి గాని ఉంటే వేరే లెక్కలే ఉండేది. అప్పుడు 2 వండపోయినాం మనం, 2 గొయ్యిపోయినాం, ఒకటి ఊరగాయకి, ఒకటి బిర్యానీకి. సరైంది కదా ఇదే. పసుపు నీళ్ళ స్నానం కూడా అయిపోయింది. పసుపు నీళ్ళ స్నానం కూడా అయిపోయిందండి. ఇప్పుడు ముక్కలుగా కట్ చేస్తా. వాస్తవంగా చెప్పాలంటే మా ఇంట్లో కోళ్ళు మేము తినమన్నమాట. ఈసారి ఏందో అంతా మారుతా ఉంది. అంటే ఈసారి ఏంటంటే ఇవి మా ఇంట్లో పుట్టి పెరిగినట్టు కాదు, బయట నుంచి పెంచుకుందాం అని. అవి చూస్తే యుద్ధాలు చేసుకునే విధంగా అవుతున్నాయి. అందుకని తప్పదు. కాకుంటే ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఇలాంటి కోడి తినాలంటే కొంచెం రాసి ఉండాలి. ఎక్కువ రేటు కదా. నీకు కేజీ దీన్ని పెట్టే డబ్బులు మటన్ వచ్చేస్తుంది కదా, 4 కేజీలు మటన్ వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, కటింగ్ అయితే నీట్గా చేసేస్తానండి. ఈ రెండు ముక్కలతో మాత్రం స్పెషల్ రెసిపీ ఉంటుంది. ఇది వరకు పెద్ద ముక్క కొట్టా దమ్ బిర్యానీకి.
చెప్పి ఈ స్టైల్ అదర కొట్టేయాలి కృప. కటింగ్ మాత్రం సూపర్ అండి, ఎదిరిపోయింది. ఇంకా నా స్టైల్లో నేను ఇంకా వంట చేయటమే. డన్ డన్. మా ఆయన చికెన్ రెడీ చేసి ఇచ్చేటప్పటికి నేను కూడా దమ్ బిర్యానీ కావాల్సిన మసాలాలన్నీ రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు ఎలా చేస్తానో చూసేద్దాం. నువ్వు అరుస్తున్నావా అని కాకి అరుస్తున్నా అర్థం కావట్లేదు కృప. పక్కనే ఉండదు కదా. ముందుగా చికెన్కి మసాలా పట్టిస్తాను. కారం తగినంత వేస్తున్నా. పసుపు కొద్దిగా వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. చికెన్ మసాలా, గరం మసాలా, బిర్యానీ మసాలా వేస్తున్నా. ధనియాలు, జీలకర్ర, మిరియాలు దోరగా వేయించి పొడి చేస్తాను. ఈ పొడిగాని వేస్తున్నా. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్ గానే వేస్తున్నా. రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నా. ఉప్పు, కారం, మసాలాలన్నీ చికెన్ పట్టేలాగా కలుపుతాను. కొద్దిగా నూనె పోస్తున్నా. చికెన్కి మసాలాలన్నీ పట్టించేసాను. ఇప్పుడు పెరుగేసి కలుపుతాను. ఇప్పుడు ఈ పెరుగంతా చికెన్కి పట్టేలాగా కలుపుతాను. పొయ్యి అయితే మండింది. ఇప్పుడు బియ్యం ఉడికించడం కోసం ఇసురు పెడుతున్నా. పొయ్యి మీద పెట్టుకున్న ఇసుట్లో బిర్యానీ మసాలా వేస్తున్నా. నిమ్మరసం పెడుతున్నా. రెండుగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నా. కొంచెం ఉప్పు వేస్తున్నా. ఇందాక వేయడం మర్చిపోయాను. కసూరి మేతి వేసి కలుపుతాను. ఇసురైతే కాగింది. ఒక గంట ముందు బాస్మతి బియ్యాన్ని బాగా కడిగి నానబెట్టాను. ఇప్పుడు బియ్యాన్ని ఇసుట్లో వేస్తాను. బియ్యం అయితే ఉడికిపోయినాయి. బియ్యం అయితే ఉడికొచ్చినాయి. ఇప్పుడు చికెన్ కోసం నీళ్ళు తీసి పెడతాను. తీసిన ఈ నీళ్ళని చికెన్లా పోస్తున్నా.
వేస్తున్నా. సగం ఉడికిన బియ్యాన్ని తీసి చికెన్లో వేస్తాను. పూర్తిగా ఉడకకుండా సగం ఉడకబెట్టిన బియ్యాన్ని చికెన్లో వేస్తున్నా. ఇప్పుడు దీనిపైన కొత్తిమీర, పుదీనా, జీడిపప్పు, ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తాను. పుదీనా, జీడిపప్పు, ఫ్రైడ్ ఆనియన్, మళ్ళీ కొంచెం కొత్తిమీర. టేస్ట్ కోసం నెయ్యి వేస్తున్నా. రెడీ చేసి పెట్టుకున్న పాత్రని పొయ్యి మీద పెడుతున్నా. పది నిమిషాలు పెద్ద మంట మీద బాగా ఉడికిస్తాను. పాత్రలో నుంచి ఆవిరి బయట పోకుండా పైన ఇటుకరాయి పెడుతున్నా. చూడు కతెక్క నలిగిపోయింది. ఎంతవరకు వచ్చిందో చూద్దాం. చూడు మరి ఎలా వచ్చింది గురవా? ఎట్టొచ్చిందో చూద్దాం. ఏంది మాడిపోయినట్టు ఉందా? మాడలేదు. నాయనా నాయనా స్మెల్ మాత్రం సూపర్ గా ఉందండి. తిరిగిపోతుంది. పర్ఫెక్ట్ గా ఇప్పుడు నేను తిని టేస్ట్ ఎలా ఉందనేది చెప్తా. పాత్ర నుంచి కింద పెడుతున్నా. చల్లంగా జాగ్రత్త, బాగా పట్టుకో. కిందకు ఊరినట్టు పెట్టి కొట్టు చల్లంగా. అంతే. ఆహా, సౌండ్ భలే ఉంది, ఇంపుగా ఉంది సౌండ్. చాలే కానీ ఇప్పుడు చుట్టూ కూర్చొని ముక్క తీసుకొని తింటా ఉంటే చేసే కానీ కృప నాకు ఇది చెప్పాలి నువ్వు ముందుగా. దమ్ బిర్యానీ అంటే దమ్ బిర్యానీ. ఓకే, పగులు వస్తున్నాయి చూడు. చల్లగా దొల్లిపోద్దామా? చల్లగా పడిపోయి చల్లగా సరిపోతుంది పల్లె. చల్లగా కూరంతా చూద్దాం. బ్యూటిఫుల్ వచ్చింది. కొట్టేసావా? నూడిల్స్ తిన్నట్టుంది. రైస్, చికెన్ బాగా ఉడికింది. ఫ్రెండ్స్ నేను చెప్పేది కాదు, మీరే చెప్పండి ఎలా ఉందనేది. దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మా ఆయన టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాడు. అద్దరు కొట్టేసు. వేట్ చిన్నది అయిపోయింది. నువ్వు నాకు ముందుగా చెప్పుంటే నేను పెద్దది ఏర్పాటు చేసినవాడిని కదా. నాకు తెలియదు అసలు ఎంత ప్రయోగాలు చేస్తావని. కానీ నువ్వేనా? నేను నమ్మలేకపోతున్నా కృపా. నువ్వేనా ఇంత పెద్ద ప్రయోగం చేసింది? వంట చేసింది.
రెస్టారెంట్లో తింటుంటా మామూలుగా ఇలాంటివే మనం కూడా సింపుల్గా ఇంట్లోనే చేసే, అందుకని రెస్టారెంట్లో తిన్నట్టే ఉండాలి. అబ్బబ్బబ్బబ్బా, మాటలు రావట్లే. మరి టేస్ట్ ఎలాగుందో? బోరకాయ కదా అది, బిర్యానీ మసాలా. చిన్నప్పుడు బోరకాయలు ఎందుకు వేస్తారా? బోరకాయ అనుకునేది మేము. సూపర్గా ఉందండి. ఎంత బాగా ఉడికిందో చూడండి. ముక్క కూడా పట్టుకుంటే లేసు అందులో ఇది నాటుకోడి కదా కృప, అంటే బెరసకోడి కదా, అయినా కానీ అంత బాగా ఉడికింది. ఎట్టుందియా? తింటా ఎలా ఉందా? అట్టం తెలుసా, దూది తింటున్నట్టు ఉంది. అంత బాగా ఉడికింది రైస్ కూడా. రైసు, చికెన్ మసాలా సూపర్ బాగుంది. కృప మనం ఒక రెస్టారెంట్ పెట్టించుకో. సారీ, పెరుగులు అయితే ట్రై చేస్తానండి మళ్ళీ. కృప మాత్రం సరైన గంటి పెట్టింది. మేము ఎప్పటికీ వేసుకోవాలని ఏమో. బాబాయ్ చాలా బాగుంది. పెరుగుతో కలుపుకుని తింటేనే ఇంకా బాగుంటుంది. ఇలా ఊరి మధ్యలో వీడియో చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుందండి. అందుకని కొన్ని కూడా మేము పెట్టలేము. ఎందుకంటే చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటారు. అవన్నీ వీడియోలో పెడితే ఆ వీడియో రీచ్ ఉండదు అనమాట. కానీ వంట మాత్రం అదరగొట్టేసిందండి కృప. బెస్ట్. నిజంగా నువ్వు చేసిన వాటిల్లో ఇది వెరైటీగా నా చేత కూడా చేయించగలదు బెస్ట్. ఒకటండి, ఈ వీడియో తీస్తున్న ఫస్ట్ నుంచి మా ఆయన ఒకటే డౌట్లు అడిగి 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 నాకు అసలు తెలియదు ఎక్కడి నుంచి మొదలైంది, ఎట్టు వెళ్తుందో కూడా నాకు అసలు ఐడియా లేదు. నేనేమో చెప్పేది, భయ్యా ఇట్లా చేస్తానయా, ఇలా ఇప్పుడు ఇది ఉడికిన తర్వాత ఇట్లా చేస్తానే అంటే అది అట్ట కాదు, అది పచ్చి పచ్చిగా ఉంటుంది. నేను తిన్నంటే తిన్ను. ఛాలెంజ్ కూడా చేసాడు మా ఆయన. నేను తిను నా వంటని, నువ్వే తినాలి అన్నాడు. ఇప్పుడు చూస్తే ఇలాంటి వంట నేను ఫస్ట్ టైం ఇంట్లో తింటున్నానని చెప్పి. బయట కూడా తినలేదు ఇంతవరకు. బయట కూడా తినలేదు అలాంటిదే. ఇది ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.